ఇవన్నీ కాపాడుతామని చెప్తూనే అసలు దాన్ని మూసేయమని మేము సిఫార్సు చేస్తాము అని. సరే సాక్షి మీడియాను సరే వాళ్ళు తప్పు మాట్లాడినందుకు చర్య తీసుకోండి, అది సభ్య సమాజం ఆమోదించదని చెప్పండి, కోర్టు చెప్పినట్టు చేయండి, కానీ మీడియానే మూసేస్తాము ఏదో కంట్లో నలుసు పడితే కన్నే పొడుచుకున్నట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు TV5 వాళ్ళనో లేదా ABN వాళ్ళనో కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, తిప్పారు, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ వచ్చేది ప్రజాస్వామ్యంలో నిబంధనల ప్రకారము పద్ధతుల ప్రకారం వెళ్ళాల్సిందే తప్ప ఎవరిని మూసేయడం ఎవరిని తొక్కేయడం అదేమంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. ఆ మాటకు వస్తే జగన్ కేసుల నాటి నుంచి కూడా సాక్షుల నిధులు ఉన్నాయి, మూసేయడం అని ఎప్పుడు పెట్టడం, జర్నలిస్టులు రౌండ్ టేబుల్ పెట్టడం ఇంకో వేరే కాంటెక్స్ట్లో. కాబట్టి నేను ఉదయం చూస్తున్న కాంగ్రెస్ MP ఈమె అంటే కనీసం వీళ్ళ ప్రభుత్వం యొక్క మహిళా చైర్పర్సన్, రాజ్యాంగ పదవి అది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ MP కూడా మూసేయాలి అసలు అది ఇది అని చెప్పి ఆమె చెప్తున్నారు. కాబట్టి మీడియాను మూసేయాలి లేదా తప్పు చేయదు అనేది అది మరీ శృతిమించిన వ్యవహారం. కానీ కోర్టుకు వెళ్ళి భావిస్తే కోర్టు చెప్పాలి. అది మీరు కేసు ఏది ఎందుకు ఉంటుంది, ఎక్కడ ఉండదు. శిక్షలు చేసిన తప్పుకుంటాయి, చేసిన వ్యక్తులకు ఉంటాయి. కానీ ఏదో పొరపాటు జరిగిందని లేదా తీవ్రమైన తప్పు జరిగిందని సంస్థలను మూసేయడం మొదలు పెడితే, జగన్ ప్రమాణ స్వీకారం రోజే కొన్ని ఛానళ్ళు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రకటించారు. 5 ఏళ్లలో ఆయన ఎన్ని అరెస్టులు చేసినా ఎవరిని మూసేయించగలిగింది ఏమీ లేదు కదా. కాబట్టి ఇక్కడ సంస్థను మూసేయడము రాజకీయ పార్టీల మీద లేదా వాళ్ళకి సంబంధించిన మీడియా మీద ఆగ్రహం అది కాదండి ఇక్కడ సమస్య. మహిళలకు సంబంధించి ఒక రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ఎవరు అంటున్నారు, విజయవాడ గుంటూరు ఆ నివేదిక గురించి కూడా నేను మీకు చెప్తాను. నేనేమి మినహాయించేది ఏం లేదు. కానీ దీన్ని రెడ్ బుక్ రాజ్యం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన గతంలో సాక్షి సంపాదకుడు, ప్రధాన సలహాదారు, సకల శాఖ మంత్రిగా పేరు పొందిన వ్యక్తి. ఆయనకు రాజకీయం ఇటు మీడియా గురించి కూడా పూర్తిగా తెలుసు కదా. ఆయన సమర్థిస్తూ ఉన్నారు, కొమ్మినేని ఖండించారు, కొమ్మినేని కాదనబోయారు. మీరు చూడండి ఒకసారి, నేను కొమ్మినేని ఘర్షణ పడిన వీడియోలు కూడా ఉంటాయి. అవి ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తాడండి. కొంతమంది ఎవరో అదేం లేదు, అది ఒక విధమైన నవ్వుతూ మాట్లాడారు అసలు ఆ విషయం. మహిళల మీద ఇప్పుడు చాలామంది అంటుంటారు, వర్మ నేను మీతో కూడా అన్నాను, హైదరాబాద్ ఉగ్రవాద కేంద్రంగా మారిపోయిందని. మీరు హైదరాబాద్ని అంతా అనకండి, ప్రభుత్వం మీదే కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అని. అందుకని ఈ సమస్య అందులో కూడా ఈ ఇన్సెన్సిటివ్ అంటాం చూడండి, ఒక విధమైనటువంటి సున్నితత్వము ఆ స్పృహ లేకుండా ఎవరిని కించపరుస్తున్నాము, ఇది ఎవరికి తగులుతుంది, మీరు ఎవరి కోసం ఎవరిని కించపరుస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ లేదా ఒక ప్రభుత్వం మీకు నచ్చకపోతే దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందులో మహిళలకు ఏంటి సంబంధం. కాబట్టి నిస్సందేహంగా ఆయన అరెస్ట్ చేసిన ఆ వీడియో అది కూడా నేను చూశాను. పోలీసులు ఆయన అడిగాడు, వాళ్ళు FIR వాయిస్ కూడా ఉంది. అంటే మీరు FIR అంటే ఆయన FIR ఫోన్లో చూపిస్తున్నాడు, ఫోన్లో కాదు కాగితం ఉందా అని ఈయన అడిగాడు. అంటే ఉంది అక్కడ మొత్తానికి. గుంటూరు తీసిపోతారు. ఇది ఎప్పుడో రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి ఇదే తతంగం కదా, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి. సో ఇదంతా నాకు ఒకటే ఇక్కడ ఇది 6వ తారీఖు సమస్య మొదలైతే నేను 7వ తారీఖు ఈవినింగ్ పెద్ద ఇది చేశాను. నేను 6వ మామూలుగా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ శనివారం నాడు ఇట్లాంటి పనులు వీకెండ్లో చేయడం, స్టేషన్కి పంపడం జరుగుతుంది. మరి కొమ్మినేని మటుకు వీకెండ్లో కాకుండా వీక్ బిగినింగ్లో ఇది తీసుకురావడం అనేది ఏదైనా కొత్త పోలీసుల యొక్క ఆలోచనలో భాగమా అయితే ఉదయం ఆమె మహిళా చైర్మన్ శైలజ చెప్తున్న ప్రకారం ఈ రాయపట్టి శైలజ ఈ ఉత్తర్వులు ఇవన్నీ రావడానికి కొంత సమయం పడుతుంది. మిగతా